పుష్ప 2 సినిమా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఆ చిత్రం బెనిఫిట్ షో రోజు జరిగిన ఘటనపై ఇన్ని రోజులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా ఆ రోజు ఏం జరిగిందనే అంశంపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. దీంతో అల్లు వారి అబద్ధాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ స్టైలిష్ స్టార్ చెప్పిన సమాధానాలకు పోలీసులు ఇచ్చిన కౌంటర్ ఏంటి? పుష్ప 2 బెనిఫిట్ షో రోజు జరిగిన తొక్కిసలాట ఘటనలో తన తప్పు లేదన్న అల్లు అర్జున్ మాటల్లో నిజం లేదంటున్నారు పోలీసులు. ఆ రోజు అల్లు అర్జున్ రోడ్ షో చేయలేదని, ఓ మహిళా అభిమాని చనిపోవడంతో పాటు మరొకరు తీవ్రంగా గాయపడిన అంశం తనకు తెలియదని బన్నీ చెప్పుకొచ్చాడు. దీనిపై హైదరాబాద్ సిబి ఆనంద్ నేతృత్వంలోని ఏసీపీ బృందం వాస్తవాలను వివరించే వీడియో విడుదల చేశారు. ఆ రోజు జరిగిన విషయాన్ని తాము అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లామని, కానీ ఆయన తమ మాటను లెక్క చేయలేదని పోలీసుల వెర్షన్. అసలు ఆ రోజు ఏం జరిగిందనే అంశంపై పోలీసులు క్లారిటీ ఇవ్వడంతో అసలు సంగతి తెలిసి అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు షాక్లో ఉన్నారు. అల్లు అర్జున్ వెర్షన్ చూస్తే ఆ రోజు తాను రోడ్ షో చేయలేదన్నారు. కానీ రోడ్ షో నిర్వహించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గుమిగూడిన జనాన్ని క్లియర్ చేయడానికి తన కార్ రూఫ్ టాప్ నుంచి బయటకొచ్చి చేతులు ఊపానని చెప్తున్నాడు. పోలీసులు విడుదల చేసిన వీడియో పరిశీలిస్తే ఆయన సినిమా చూసి వెళ్లిపోతూ కూడా అభిమానులకు అభివాదం చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తన వద్దకు పోలీసులే రాలేదని అల్లు అర్జున్ వాదన. థియేటర్ మేనేజ్మెంట్ వచ్చి క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్తే వెంటనే వెళ్లిపోయానని అర్జున్ చెప్తున్నాడు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందన్న విషయం తనకు తరువాతి రోజు తెలిసిందన్నాడు. కానీ అదే రోజు ఆ విషయాన్ని తాము అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లామని చిక్కట్పల్లి ఏసీపీ రమేష్ చెప్తున్నారు. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. థియేటర్ నుంచి వెళ్లకపోతే స్టేషన్ కు తీసుకెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తే కానీ అల్లు అర్జున్ కదల్లేదని పోలీసులు చెప్తున్నారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందనే విషయాన్ని చెప్పినా సినిమా పూర్తిగా చూసాకే తాను వెళతానని చెప్పారని మీడియా ముందు వివరించారు. అంతేకాదు తాను సెలబ్రేషన్ చేసుకోలేదని చెప్తున్న డైరెక్టర్ సుకుమార్ తో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వీడియో సర్క్యులేట్ అవుతోంది. అల్లు అర్జున్ చెప్పిన ప్రతి అంశానికి పోలీసులు సమాధానం ఇవ్వడంతో టాలీవుడ్ తో పాటు అల్లు అర్జున్ అభిమానులకు వాస్తవాలు బోధపడ్డాయి. అభిమానులే తన ప్రాణం అని చెప్పుకునే వ్యక్తి అలాంటి పరిస్థితిలో అలా వ్యవహరించారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.